కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా ముమ్మర సవరణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అట్లూరు, బి కోడూరు, కాశనైన మండలాల బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటరు జాబితా శుద్ధీకరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడంతో పాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. అన్ని అభ్యంతరాలు, సవరణల ప్రక్రియ పూర్తయిన అనంతరం తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంబంధిత మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్లీ అయితే ఎన్యూమరేషన్ ఫేజ్ లో ఏ డాక్యుమెంట్స్ వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు. ఇది మనకు రూల్ ఇచ్చినారు. ఓన్లీ క్లెయిమ్స్ అబ్జెక్షన్ అక్కడ ఉంది కదా, దీని తర్వాత డ్రాఫ్ట్ పబ్లిష్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే డాక్యుమెంట్స్ కలెక్షన్ అనేది ఉంటుంది. ఏ రకమైన డాక్యుమెంట్స్ తీసుకోవాలనేది మనకు వాళ్ళు ఇచ్చినారు. ఆ డిఫరెంట్ కేసెస్ నెక్స్ట్ స్లైడ్స్ లో డిక్లరేషన్ ఫామ్ నెసెసరీగా ఉండాలని చెప్పాం. సో ఫామ్ 6 తో పాటు ఇప్పుడు మనకి కట్ ఆఫ్ డేట్ తీసుకురావాలి. జూలై 1 కి ఎవరికైతే 18 ఇయర్స్ నిండుతాయో వాళ్ళందరికీ ఫామ్ 6 అప్లై చేయాలి. మీరు ఆల్రెడీ చేసిండొచ్చు, అవన్నీ అప్రూవ్ అవ్వకపోయింటే కనుక స్టిల్ కన్ఫర్మ్ గా రోల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. రోల్ బ్యాక్ అయితే మీరు కన్ఫర్మ్ గా మళ్ళీ వాళ్ళ చేత డిక్లరేషన్ ఫామ్, అడిషనల్ నాన్ ఆధార్ డాక్యుమెంట్, ఆధార్ కార్డు కాక రిమైనింగ్ 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఆ డాక్యుమెంట్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ okay, filling of claims and objection disposal. Okay, after publication of draft roll ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ 6, 8, ఫామ్ 7 ఇవన్నీ రైజ్ అవ్వడం మొదలవుతాయి. వాటన్నిటిని డిస్పోజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. అది ఎట్లా అనేది ప్రాసెస్ ఇప్పుడు నీట్ గా ఉంటుంది. ఇక్కడ BLS can submit CS and OS can form total 30 forms in the period. ఓకే, దీని గురించి నెక్స్ట్ ఇంకా క్లియర్ గా ఉందండి, నేను చెప్తాను నెక్స్ట్. ఓకే రైట్, చూడండి, నోటీస్ ఎవరెవరికి ఇష్యూ అవుతాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ రోల్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టు ద ఫాలోయింగ్ ఎలక్టర్స్. వీళ్ళకి నోటీసులు పోతాయి అంటున్నాడు. ఎట్లా? ఎలక్టర్స్ హ్యావింగ్ నో లింకింగ్ విత్ ప్రీవియస్ SIR. ప్రీవియస్ SIR తో లింక్ కాని ప్రతి ఒక్కరికి నోటీసులు వెళ్తాయి. రెండోది ఏంటి? ఎలక్టర్స్ హ్యావింగ్ లాజికల్ డిస్క్రిపెన్సీస్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా పేరెంట్ మదర్ ఫాదర్ నుంచి కాక, లేదా గ్రాండ్ పేరెంట్ నుంచి కాక, ఎలా పడితే అలా సర్నేమ్స్ ఏముంటే రిలేట్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి. ఇదొకటి. ఇన్ కేస్ ఆఫ్ న్యూ క్లెయిమ్స్, ఈఆర్ఓ టు సర్వే నోటీస్. న్యూ క్లెయిమ్స్, కొత్తగా ఓట్ ఎక్కించుకున్న వాళ్ళకి నోటీసులు పోతాయి. ఎందుకు? టు ద ఎలక్టర్స్ హూ డిడెంట్ ఫిల్ డిక్లరేషన్ ఫామ్. అంటే ఇంతవరకు మీరు ఫామ్ 6 కొంతమందికి అప్లై చేసి ఉండొచ్చు, ఈ మంత్ లోనో లాస్ట్ మంత్ లోనో, కానీ డిక్లరేషన్ ఫామ్ యాడ్ అవ్వనందువల్ల యాప్లో మీరేం చేయాలనేది ఇక్కడ చూద్దాం. సరే, మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ అవుతారు, ఓటీపీ వస్తుంది, లాగిన్ అవుతారు. ఫస్ట్ లోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక బాక్స్ కనబడుతుంది, దాని మీద క్లిక్ ఇస్తారు. లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇంగ్లీష్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ప్రీ డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాఫ్ట్ అని రెండు. అంటే డ్రాఫ్ట్ రూల్ రాకముందు మనం ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది క్లియర్గా పెట్టుకుందాం. ఇప్పుడు 1 by 1 ఇట్లా ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇట్లా ఎక్కడ ఉంటుంది అనేది 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ ఈఎఫ్ డాష్ బోర్డ్లో మనకు మామూలుగా లాగిన్లో మీకు సంబంధించిన CEO, DOR వీళ్ళందరి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ఇది మీరు అక్కడ గమనించవచ్చు. ఈ యాప్ ఆల్రెడీ మీరు వాడుతున్నారు అని అనుకుంటున్నాను, లేదా అంటే ఇది యాప్. నెక్స్ట్ ఇక్కడ SIR మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడతాయి. మ్యాప్ ఎలక్టర్ విత్ ప్రీవియస్ SIR. ప్రీవియస్ SIR తో మ్యాప్ చేయడం. ఇక్కడ చూడండి, మార్క్ ఎలక్టర్ ఫర్ సెల్ఫ్ యాజ్ ప్రొసీడింగ్.